హలో అండి. ఈరోజు సూపర్ టేస్టీ మటన్ ఘీ రోస్ట్ రెసిపీని ఇంట్లోనే ఈజీ అండ్ సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నమస్కారం. వెల్కమ్ టు విందు విహారం. ముందుగా ఒక మిక్సర్ జార్‌లో కొంచెం అల్లం, వెల్లుల్లి, ఇంకా కొబ్బరి తీసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ లేత మటన్ తీసుకొని దానిలో అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లో 3 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని, ఘీ హీట్ అయ్యాక మటన్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అదే మటన్ కొంచెం ముదరది అయితే కుక్కర్‌లో వేసి ఉడికించుకోవచ్చు. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా అయ్యే వరకు కుక్ చేసుకొని ఈ మటన్‌ని ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్‌ని చాపింగ్ జార్‌లో వేసి ఇలా చాప్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సర్‌లో కూడా వేసుకోవచ్చు. బట్ పేస్ట్ చేయకుండా కచ్చా పచ్చిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న మటన్‌ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ మటన్‌లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని, కారం అండ్ గరం మసాలా మొత్తం మటన్‌కి పట్టేలాగా ఒక 10 మినిట్స్ వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కారం అడుగంటుకోకుండా మిక్స్ చేయాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మన మటన్ ఘీ రోస్ట్ రెడీ అయిపోయినట్టే. సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ఘీ రోస్ట్‌ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.